కథాస్రవంతి నిరంతర కథాప్రసార వాహిని కథాస్రవంతిని ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు నమస్కారం. ఈనాటి కథకు స్వాగతం. అనువాద కథల పరంపరలో ఈరోజు మీరు వినబోయే కథ గవర్నర్ గారి హెలికాప్టర్. తమిళ మూలం ఎస్కేపి కరుణ, తెలుగు అనువాదం జిల్లేళ్ల బాలాజీ. వినిపిస్తున్నది పప్పు భోగారావు. శ్రీ జిల్లేళ్ల బాలాజీ 1961 సంవత్సరంలో జన్మించారు. 1983 నుంచి రచనలు చేస్తున్నారు. 1983లో వీరి మొదటి కవిత కామధేను వారపత్రికలోను, మొదటి కథ 1984లో పల్లకి వారపత్రికలోను ప్రచురితమయ్యాయి. వీరివి ఇప్పటి వరకు 150కి పైగా కథలు, 120కి పైగా కవితలు పత్రికలలో ప్రచురితమయ్యాయి. వివిధ పత్రికలు, సంస్థలు నిర్వహించిన కథల పోటీలలో 19 కథలకు బహుమతులు లభించాయి. వీరి కథలు కొన్ని తిరుపతి, కడప రేడియో కేంద్రాలలో ప్రసారమయ్యాయి. మాట్లాడే పక్షి, సిక్కెంటిక, వంతు, ఉండు నాయనా దిష్టి తీస్తా, పగడాలు, పారిజాతాలు, నిరుడు కురిసిన వెన్నెల, కవన కదంబం కవితా సంపుటి మొదలగు పుస్తకాలను వెలువరించారు. వీరి సాహిత్య కృషికి గాను గురజాడ కథా పురస్కారం కడప, కుప్పం రెడ్డమ్మ సాహితీ పురస్కారం చిత్తూరు, తెలుగు భాషా వికాస పురస్కారం పలమనేరు, గురుదేవోభావ పురస్కారం తిరుపతి, ఉగాది విశిష్ట పురస్కారం తిరుపతి, శ్రీమతి కామాక్షిబాయి, శ్రీ నారాయణరావు సాహితీ పురస్కారం చిత్తూరు మొదలైనవి వరించాయి. వీరి రచనలపై ఆంధ్ర విశ్వవిద్యాలయంలో పరిశోధన జరుగుతున్నది. తమిళ భాషపై పట్టు ఉన్నందున తమిళం నుండి తెలుగులోకి అనువాదాలు కూడా చేస్తున్నారు. ఇప్పటిదాకా వీరు 130కి పైగా కథలు, 10 నవలలు, 2 నవలికలు, 1 కవితా సంపుటి, 1 వ్యాస సంపుటి, 1 వచన రామాయణం అనువదించారు. కాలప్రవాహం, జయకాంతన్ కథలు, నైలు నది సాక్షిగా, శిథిలం, జీవనాడి, నీళ్లకోడి, బహిర్గతం కాని రంగులు మొదలగు కథా సంపుటాలు వెలువడ్డాయి. అలాగే కళ్యాణి, 1 మనిషి 1 ఇల్లు 1 ప్రపంచం, ప్యారిస్కు పో, యామం, గంగ ఎక్కడికెళుతోంది మొదలగు నవలలు, చతుర మాసపత్రికలో మరో 3 నవలలు ప్రచురితమయ్యాయి. కాపరులు వ్యాస సంపుటి, ఫిర్యాదు పెట్టిపై నిద్రిస్తున్న పిల్లి కవితా సంపుటి వెలువడ్డాయి. మరో 2 అనువాద నవలలు సాహిత్య అకాడమీ ప్రచురించవలసి ఉంది. వీరి తొలి నవల, మరో 2 కథా సంపుటులు ప్రచురణ కావలసి ఉంది. అనువాదంలో ప్రతిష్టాత్మకమైన కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద పురస్కారం 2010, నల్లి దిశై ఎట్టుం పత్రిక నుండి ఉత్తమ అనువాదకుడు పురస్కారం 2011, 2023లో కేఎస్ ముళిపెయర్పు విరుదు పురస్కారాలను పొందారు. ఈసారి మన కళాశాల స్నాతకోత్సవానికి గవర్నర్ గారిని ఆహ్వానిస్తే ఎలా ఉంటుంది కరుణ? మిత్రుడు బవా చెల్లదొరైకే ఇలాంటి ఆలోచనలన్నీ వస్తాయి. నిజంగానే గొప్పలో గొప్ప టైపు. ఇదంతా ఓవర్గా అనిపించడం లేదా బాబా అన్నాను. ఇందులో తప్పే ఉంది, ప్రయత్నమేగా చేయబోతున్నాం. జరగదని ఇప్పుడే ఎందుకు ఒక నిర్ణయానికి రావాలి? నిజమే కదా, ఓకే చెప్పేశాను. అనుకున్నట్టే మా కాలేజీ స్నాతకోత్సవానికి తమిళనాడు గవర్నర్ను ఆహ్వానించాలని నిర్ణయించడం జరిగింది. ఆ క్షణంలో విధి ఆ గదిలోని ఒక మూల నుండి నన్ను చూసి నవ్వటం నాకు తెలియకుండా పోయింది. గవర్నర్ను ఆహ్వానించాలి అని మేము నిర్ణయించేశాం. ఇక మా ఉత్సవానికి రావడానికి గవర్నర్ నిర్ణయం తీసుకోవాలి. గవర్నర్ను ఉత్సవానికి ఆహ్వానిస్తూ ఒక ఆహ్వాన లేఖను రాయటం అన్నది ఉత్సవం ఏర్పాట్లలోని మొదటి అంకం. ఆ ప్రకారం మా కార్యాలయ మేనేజర్ ఒక నమూనా లేఖను రాసి తీసుకొచ్చారు. మా కాలేజీ గురించిన ఒక పరిచయ ఉత్తరం అది. చదువుతున్న కొద్దీ సుదీర్ఘంగా కొనసాగుతూనే ఉంది. ఒక సందర్భంలో ఇదంతా నిజంగానే మన కాలేజీలోనే జరిగిందా అన్న అనుమానం నాకే కలిగింది కూడా. అనవసరమైన మేకులన్నీ అందులోంచి తీసేసాక కూడా ఆ ఉత్తరం ఏ తడబాటు లేకుండా నిటారుగా నిలబడి ఉంది. సరే, మనమే రాద్దాం అనుకుని నేరుగా నా ల్యాప్టాప్లో తేలికైన మాటలతో ఇంగ్లీష్లో 1 పేజీ ఉత్తరం రాసిచ్చి దాన్నే పంపమని చెప్పాను. వెంటనే నేను ఆ విషయాన్ని మర్చిపోయాను. ఒకరోజు ఉదయం మా కార్యాలయానికి రాగానే బల్ల మీదున్న అవాల్ట్ రిజిస్టర్లో ఫోన్ చేసిన వాళ్ళ కాలంలో ఇలా రాసి ఉంది: గవర్నర్ పిలిచారు. సమయం ఉదయం 10:30. నవరసాల్లో ఏ రసం అప్పుడు నా ముఖంలో కనిపించిందన్నది నాకు గుర్తులేదు. చాలాసేపటి దాకా కాలింగ్ బెల్ను వెతికి అది కనిపించకపోయేసరికి ఆదుర్దాలో ఇంటర్కంలో అన్ని రాంగ్ నంబర్లు నొక్కి, అది సరికాక నేనే లేచి గది బయటికెళ్ళి నాలోని ఆదుర్దాన్ని కనిపించనివ్వకుండా, ఇదేంటి గవర్నర్ పిలిచారని రాసి ఉంది అన్నాను. అవును సార్, గవర్నర్ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది.
అప్పుడు గవర్నర్ ఆఫీస్ నుండి ఫోన్ అని కదా రాయాలి. అదేంటి గవర్నర్ నుండి ఫోన్? అమాయకపు నవ్వుతో బదిలివ్వకుండా ప్రశాంతంగా నిలబడ్డారు. మన ఆఫీసులో ఉన్నవాళ్ళు మనలాగే కదా ఉంటారు అనుకుని సమాధానపడ్డాను. సరే సరే, గవర్నర్కి ఫోన్ చేయండి అన్నాను. వాళ్ళు మిడిగుడ్లేసుకుని నిలబడ్డం చూసి, అదేనయ్యా, గవర్నర్ ఆఫీసుకి ఫోన్ చేయండి అని చెప్పి మళ్ళీ నా గదికొచ్చి కూర్చున్నాను. చాలా సమయం అయినప్పటికీ ఏమీ జరగకపోవడంతో మళ్ళీ వాళ్ళని పిలిచి అడిగాను. అప్పుడు చెబుతున్నారు, వాళ్ళెవ్వరికీ గవర్నర్ బంగ్లా టెలిఫోన్ నంబరు తెలియదు అని. మనకు తగ్గ పని వాళ్ళు అని భావించి ఆ నెంబరును గవర్నర్ బంగ్లా వెబ్సైట్లో చూసి చావచ్చు కదా. అలా అనుకున్నంత మాత్రాన ఎవరూ ఫోన్ చేసి సంబంధిత వ్యక్తులతో మాట్లాడడం వీలు కాదని, తాము మాట్లాడాలనుకున్న వాళ్లతో వాళ్ళు మాత్రమే ఫోన్ చేసి మాట్లాడే వింతైన ఏర్పాటు అది అన్న విషయం నేను అర్థం చేసుకునేసరికి సాయంత్రం అయిపోయింది. దాంతో గవర్నర్ కార్యాలయంలోనూ మా కార్యాలయంలోనూ ఉన్న వాళ్ళందరూ పనులు ముగించుకుని ఇంటికి బయలుదేరారు. నేను మాత్రం చాలాసేపు గవర్నర్ పిలిచారు అన్న సూచనను కోపంగా చూస్తూ రాత్రి కొంతసేపు అయ్యాక ఇంటికి బయలుదేరాను. ఆ రాత్రి నా కలలో గవర్నర్ మొబైల్ ఫోన్లో నుండి పిలిచి నాతో మాట్లాడారు అన్న విషయాన్ని ఊహించలేని వాళ్ళు ఈ కథ నుండి ఈ క్షణమే బయటికి వెళ్ళిపోవచ్చు. మర్నాడు ఉదయం టెన్నిస్ ఆడుతున్నప్పుడు బావా ఫోన్లో పిలిచారు. ఏంటి బావా, గవర్నర్ కార్యాలయం నుండి మీకేమైనా ఫోన్ వచ్చిందా కరుణ? ఈయనకెలా తెలుసు అనుకుని నిన్న జరిగిన విషయమంతా చెప్పాను. ఆయన నవ్వుతూ, ఫోన్ చేసింది మన మిత్రుడే కరుణ. ఆయన గవర్నర్ కార్యాలయంలో ఎంతో ముఖ్యమైన హోదాలో పనిచేస్తున్నారు. ఆయనతో ఊరకనే మన విషయాన్ని చెప్పి ఉంచుదామని చెప్పాను. ఆయనే మిమ్మల్ని పిలిచారట. మన వైపు నుండి రెస్పాన్స్ ఏదీ లేదని చాలా బాధపడ్డారు అన్నారు. వెంటనే బావా వాట్సాప్లో పంపించిన ఆ మొబైల్ నెంబరు నొక్కి మాట్లాడాను. ఎంతో స్నేహపూర్వకంగా మాట్లాడిన ఆ వ్యక్తి నన్ను ప్రత్యక్షంగా వచ్చి గవర్నర్ గారు ప్రత్యేక అధికారి ఓఎస్డీని కలవమని చెప్పి ఆ కలుసుకునే తేదీ సమయము చెప్పారు. ఆ విధంగా ఎంతో చారిత్రక ప్రాధాన్యత కలిగిన గవర్నర్ గారి బంగ్లాలోకి నేను ప్రవేశించాను. జూలై నెల. బయట కఠినమైన ఎండలో చెన్నై మహానగరంలో అడవిలా చెట్లు దట్టంగా పెరిగి వాటి విశాలమైన నీడలో గవర్నర్ గారి బంగ్లా ఉంది. ప్రవేశద్వారం దగ్గర ఆ రోజు అతిథుల జాబితాలో నా పేరు ఉన్నదా అని పరిశీలిస్తున్న సమయంలోనే ఒక పోలీస్ అధికారి నా దగ్గరికి వచ్చి నన్ను గుర్తుపట్టారు. కొంతసేపటికి మా ముందు ఒక ఎస్కార్ట్ జీపు దారి చూపుతుంటే గవర్నర్ బంగ్లా ప్రత్యేక అధికారి కార్యాలయం కేసి కారులో వెళుతున్నాను. బావా మిత్రుడు నిజంగానే ముఖ్యమైన హోదాలోనే ఉన్నారని మొట్టమొదటిసారిగా నమ్మకం కలిగింది. ప్రవేశద్వారం నుండి గవర్నర్ బంగ్లాకు దట్టమైన వనంలోకి వెళ్లటం లాంటి ఒక సుదీర్ఘ ప్రయాణం. చుట్టూ ఎటు చూసినా జింకల గుంపులు స్వేచ్ఛగా మేస్తున్నాయి. అక్కడున్న 2 బ్రహ్మాండమైన తెల్లని బంగ్లాల్లో ఒకదానిలోకి నన్ను వెంటపెట్టుకెళ్లారు. స్నేహితుడి ప్రత్యేకమైన కార్యాలయం అందులోనే ఉంది. ఆ బంగ్లా యొక్క ద్వారాలు, తళతళ్లాడే గచ్చులు, కార్పెట్లు, దూలాలు, గదులలోని బ్రహ్మాండమైన ద్వారబంధాలు, గోడలపై ఎంతో అద్భుతమైన చిత్రాలు అంటూ ఒక్కొక్కటిగా గుర్తుపెట్టుకుని చెప్పటానికి ఎన్నో వందల విషయాలున్నాయి. నేను వాషింగ్టన్లో వైట్ హౌస్కి వెళ్ళి చేశాను. పోల్చి చూడగా మన తమిళనాడు గవర్నర్ బంగ్లా సూపర్ స్టార్ రజనీకాంత్ అయితే, అమెరికా ప్రెసిడెంట్ నివసించే ఆ వైట్ హౌస్ ఉట్టి ధనుష్, రజనీకాంత్కు అల్లుడైన నటుడు. ఈ కథకు గవర్నర్ బంగ్లా టీ అనే పేరే పెట్టాల్సింది. అంత అద్భుతమైన మసాలా టీని మిత్రుడు నాకు ఆఫర్ చేశారు. ఇంకొక కప్పు అడుగుదామా అని ఆలోచించాను. తర్వాత రోజుల్లో అప్పుడప్పుడు అక్కడికి వెళ్ళి టీ తాగుతాను అన్నది నాకప్పుడు తెలియకుండా పోయింది. మిత్రుడు నన్ను దగ్గరున్న మరో బంగ్లాకు వెంటపెట్టుకెళ్లారు. అదే గవర్నర్ నివసించే బంగ్లా. సందర్శకులు ఎదురుచూసే గది, గవర్నర్ గారు ప్రత్యేక కార్యదర్శి గది, గవర్నర్ తన సందర్శకులను కలుసుకునే గది అంటూ అన్నీ అక్కడే ఉన్నాయి. దాని ప్రవేశ మార్గంలో నా దగ్గరున్న మొబైల్ ఫోన్ తీసుకుని నేను శోధించబడ్డాను. తర్వాత మేడ మీదున్న గవర్నర్ గారు ప్రత్యేక కార్యదర్శి గదికి వెళ్ళాం. మరొక మంచి మనిషి ఆయన. మా పరిచయాలయ్యాక ఆయన నన్ను గవర్నర్ గారి రక్షణాధికారి ఏడీసీకి పరిచయం చేశారు. అక్కడ కొన్ని వివరాలు అడిగారు. అందులో మొదటి ప్రశ్న, ఎక్కడుంది ఆ తిరువణ్ణామలై? నా జీవితంలో నేను పదే పదే ఎదుర్కొన్న ఎంతో ముఖ్యమైన ప్రశ్న అదే. అపితకుజాంబాళ్ సమేత అరుణాచలేశ్వరుడు ఆయన దేవాలయం అగ్నిస్థలంగా ఎత్తున నిలబడే కొండ, పౌర్ణమి, గిరివలం, గిరి ప్రదక్షిణం, రజనీకాంత్, ఇళయరాజా, రమణుని ఆశ్రమంతో సహా ఎన్నో ఆశ్రమాలు అంటూ ఎన్నెన్నో ఇంకా గుర్తులు ఉన్నప్పటికీ అప్పుడప్పుడు నేను నా దృష్టిలో ఒక పరిచయాన్ని నా ఊరికి ఇవ్వాల్సి ఉంటుంది. బాగా తర్ఫీదు ఉండడంతో కొన్ని నిమిషాల్లో దాన్ని చెప్పి ముగించాను. తర్వాతి ప్రశ్న, ఇక్కడ నుండి ఎంత దూరం?
ఒక 3 గంటల సమయంలో వెళ్ళిపోవచ్చును సార్. గమనించటానికి దూరాన్ని చెప్పను, సమయాన్నే చెబుతాను. దాదాపు అది వర్కౌట్ అయిపోతుంది. అనుభవం మరి. సరే, మీకు సౌకర్యమైన ఒక 3 తేదీలను ఇవ్వండి. గవర్నర్ గారిని అడిగి చెబుతాం అన్నారు. నాకు సౌకర్యంగానా? సార్, యు మస్ట్ బి కిడింగ్. మీరు ఒక తేదీని చెప్పండి. ఆ తేదీలో నేను మా కార్యక్రమాన్ని పెట్టుకుంటాను అన్నారు. ఆయన తన డైరీని తీసి నా చేతికిచ్చారు. 15 రోజుల తర్వాత కొన్ని తేదీలు కార్యక్రమాలేవీ లేకుండా ఉన్నాయి. ఏదైనా ఒక శనివారం పెట్టుకుందామా అన్నారు. నో ప్రాబ్లం సార్ అని చెబుతున్నప్పుడే లోపల నుండి కాలింగ్ బెల్ మ్రోగింది. పిలుస్తున్నారు, లోపలికి వెళ్ళండి సార్ అన్నారు. నాకు కొంతసేపు ఏమీ అర్థం కాలేదు. "మ్మ్, నన్నెవరు పిలుస్తున్నారు అని నీళ్లు నమిలాను. మళ్ళీ తొందరగా లోపలికి వెళ్ళండి సార్ అనడంతో లేచి ఆ పెద్ద గదిలోకి ప్రవేశించాను. ఆ పెద్ద గదిలో ఒక అందమైన కుర్చీలో ఒంటరిగా కూర్చొనున్న తమిళనాడు గవర్నరు హిజ్ ఎక్సలెన్సీ డాక్టర్ కె రోసయ్య గారు లేచి నిలబడి నాకు కరచాలనం చేసి ఆహ్వానించి తనను పరిచయం చేసుకున్నారు. ఐ యామ్ రోసయ్య, గవర్నర్ ఆఫ్ తమిళనాడు. మీ ఊర్లో హెలిప్యాడ్ ఉందా? రెండోసారి గవర్నర్ గారు ఏడీసీని కలిసినప్పుడు ఈ ప్రశ్న నన్ను అడిగారు. ఎందుకు ఈ ప్రశ్న అడుగుతున్నారో నాకు అర్థం కాలేదు. చెన్నైకి దగ్గరగా ఉండడంతో గవర్నర్ ఖచ్చితంగా కారులోనే వస్తారనుకున్నాను. ఎందుకు సార్, గవర్నర్ హెలికాప్టర్లోనే వస్తారు అన్నాను. అవును, హిజ్ ఎక్సలెన్సీ ఆయన శ్రీమతితో వస్తుండడంతో రోడ్డు ప్రయాణం సరికాదు. ఖచ్చితంగానే హెలికాప్టరే. హెలిప్యాడ్ ఉందా లేదా? మా ఊరికి హెలికాప్టర్ వస్తే మా ప్రభుత్వ ఆర్ట్స్ కాలేజీలోనే దిగుతుంది. ఇందిరాగాంధీ వచ్చినప్పుడు పరిగెత్తుకుని దాని దగ్గరికి వెళ్ళి చూశాను. తర్వాత ముఖ్యమంత్రి జయలలిత కొన్నిసార్లు అక్కడికి వచ్చారు. అయితే అక్కడ శాశ్వతంగా హెలిప్యాడ్ ఏర్పాటు చేయబడిందా లేదా అన్నది నాకు తెలియదు. అలాగే ఉన్నప్పటికీ ఆ చోటు మా కాలేజీ ఊరికి ఎదురెదురు ధృవాలు. ఇవన్నీ ఈయనతో ఈ సమయంలో చెప్పి వివరించలేను. కనుక నేనిచ్చిన సమాధానం ఉంది సార్. వెరీ గుడ్. ఎక్కడుంది? మా కాలేజీ క్యాంపస్లోనే ఉంది. వాట్, యు హ్యావ్ ఏ హెలిప్యాడ్ ఇన్ యువర్ కాలేజ్? ఎస్. ఇంతవరకు లేదు, అయితే మీరొచ్చేసరికి ఉంటుంది అన్నాను. ఆశ్చర్యపోయిన ఆయన, యు ఆర్ అన్ అమేజింగ్ మ్యాన్ అన్నారు. 4 రోజుల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో ఒక హెలిప్యాడ్ను మా కాలేజీ మైదానంలో ఏర్పాటు చేసి దానికి పోలీస్ శాఖ మరియు పీడబ్ల్యూడీ శాఖ అనుమతి పత్రాన్ని తీసుకున్నాం. ఇలాంటి వాటికంతా గిన్నిస్ రికార్డు ఉందా అని కనుక్కోవాలి. ఈలోపు నా చేతికి ఒక పెద్ద జాబితా ఇవ్వబడింది. అది గవర్నర్ వస్తున్నప్పుడు చేయవలసినవి మరియు చెయ్యకూడనివి, డూస్ అండ్ డోంట్స్. ఎంత క్షుణ్ణంగా చదివినప్పటికీ చెయ్యవలసినవి అంటూ అందులో ఏదీ లేదు. అన్నీ చెయ్యకూడనివే. రాజ్భవన్ యొక్క చేదు అనుభవాలన్నింటినీ ఎవరో పూర్తిగా ఏరి కూర్చే నవలికలాగా రాసినట్టుగా ఉంది. దాన్ని చాలా కాపీలు తీసి మైక్ సెట్ ఏర్పాటు చేసే వ్యక్తి మొదలుకొని కాలేజీ తోటమాలి కాపలాదారుల వరకు మనిషికి ఒక కాపీ ఇచ్చి చదవమన్నాను. అందులో నుండి ప్రశ్నలు అడుగుతాను అన్న ఒక హెచ్చరికతో. నేనైతే ఆ జాబితాను కంఠస్థమే చేసేశాను. ఆ జాబితాలోని మొదటి విషయమే ఉత్సవ ఆహ్వాన పత్రికను ప్రచురించే ముందు రాజ్భవన్ యొక్క అంగీకారాన్ని తీసుకోవాలి అన్నదే. దాని ప్రకారం నేను అప్పటికే వాళ్ళ దగ్గర నుండి తీసుకొచ్చిన నమూనా ఆహ్వాన పత్రికను దగ్గర పెట్టుకుని మేము తయారు చేసిన నమూనా ఆహ్వాన పత్రికను అంగీకారం కోసం పంపించాను. దాన్ని చూసి ఆ అధికారి, ఎలా మా అనుమతి తీసుకోకుండా మీరు ఆహ్వాన పత్రికను ప్రచురిస్తారు అని కోపంగా రుసరుసలాడారట. అంగీకారం కోసమే ఇచ్చామని ఎంతగా వివరించినప్పటికీ ఆయన సమాధాన పడలేదట. నేనే చెన్నైకి నేరుగా వెళ్ళి ఆయనను కలిసినప్పుడే నాకు అసలు విషయం తెలిసింది. మా డిజైనర్ నమూనా ఆహ్వాన పత్రికనే ఎంతో శ్రద్ధతో నేర్పుగా అసలు ఆహ్వాన పత్రికలా తయారు చేసి ఇచ్చి పంపించాడు. ఆ అధికారేమో ఈ కాలం ఫోటోషాప్ లాంటి ఆధునిక విషయాలని తెలియని కార్బన్ పేపర్ కాలపు మనిషి. నకలునే అసలు నుండి అమ్మేశారు. విషయం తెలిసాక సర్దుకున్న ఆయన నాతో ఈ ప్రశ్న వేశారు. ఎందుకు సార్ ఇలాంటి అధిక ప్రసంగికులందరినీ పనికి పెట్టుకున్నారు? అదే కదా. మధ్యలో చాలాసార్లు గవర్నర్ బంగ్లాకు వెళ్ళొస్తున్నప్పుడు మసాలా టీతో సహా ఎన్నో వ్యవహారాలను తెలుసుకున్నాను. బంగ్లాకు బయటున్న అమ్మవారి ఆలయం ఉత్సవం కోసం లౌడ్ స్పీకర్లలో నుండి గట్టిగా వినిపిస్తున్న ఎల్లారీశ్వరి గారి అమ్మవారి పాటల నుండి తమిళనాడు గవర్నర్ కూడా మినహాయింపు లేదని తెలుసుకుని మనసుకు హాయిగా అనిపించింది. హెలిప్యాడ్ ఏర్పాటు చేసిన విషయాన్ని గవర్నర్ గారు ఏడీసీకి చెప్పగానే, నిజంగా సాధించేశారే అని ప్రశంసించి ఆ హెలిప్యాడ్ యొక్క కోఆర్డినేట్స్, భూమధ్య రేఖ అక్షాంశ రేఖల యొక్క పొడవు వెడల్పు, క్షమించాలి నేను ఇంగ్లీష్ మీడియం, భూమి యొక్క లాటిట్యూడ్ లాంగిట్యూడ్ సమాచారం అది తీసుకుని రమ్మని చెప్పారు.
నా జీపీఎస్ పరికరం నుండి ఆ వివరాలను తీసుకుపోవటం వల్ల ఇవాటి నుండి నువ్వు ముందు చూపు ముత్తన్న అని అందరి చేత అభిమానంతో పిలువబడుదుగాక. ఉత్సాహభరితుడైన ఆ ఏడీసీ హెలికాప్టర్ పైలట్ను ఫోన్లో పిలిచి వివరాలను అందించారు. మీరు ఓసారి పైలట్తో మాట్లాడండి అని చెప్పి ఒకరినొకరికి పరిచయం చేశారు. పైలట్ వినీత్ వర్మ ఇంకో 2 రోజుల్లో ట్రయల్ కోసం తాను అక్కడికి వస్తున్నట్టు తెలిపారు. అక్కడున్నప్పుడే నా అసిస్టెంట్ని ఫోన్లో పిలిచి ట్రయల్ కోసం ఏ సమయంలోనైనా హెలికాప్టర్ అక్కడికి రావచ్చు అన్న విషయాన్ని చెప్పాను. ఆహ్వాన పత్రికను ఇవ్వడానికి మళ్ళీ ఒకసారి గవర్నర్ని కలిశాను. ఈసారి నన్ను దగ్గరగా కూర్చోబెట్టుకుని మళ్ళీ మసాలా టీ చాలాసేపు మాట్లాడారు. తమిళనాడు గురించి ఎన్నో విషయాలను ఆయన క్షుణ్ణంగా తెలుసుకుండడం నాకెంతో ఆశ్చర్యాన్ని కలిగించింది. ఆయన నుండి వీడ్కోలు తీసుకుంటున్నప్పుడు ఖచ్చితంగా ఉత్సవానికి వస్తానని మళ్ళీ స్పష్టం చేసి పంపించారు. ఆ రోజంతా ఎంతో ఉత్సాహంతో గడిపాను. ఆ రోజు గురువారం. ఉత్సవ ఏర్పాట్లను గమనించేందుకు చెన్నై నుండి వెనుదిరిగాను. ఆదివారం ఉదయం స్నాతకోత్సవం. శనివారం సాయంత్రమే గవర్నర్ హెలికాప్టర్లో వచ్చి దిగి ఆ రాత్రి మా కాలేజీ అతిథి గృహంలో బస చేసేలా ఏర్పాటు చేశాం. కలెక్టరు, ఎస్పీ వంటి ప్రభుత్వాధికారులు రావటం, ఉత్సవ ఏర్పాట్లను చూసి వెళ్తూ ఒక సందడి ఏర్పడిన సమయంలో నా అసిస్టెంట్ కోసం వెతికాను. 2 రోజులుగా ట్రయల్ కోసం అంటూ హెలికాప్టర్ వస్తుందని ఆకాశంలోకి చూస్తూ ఉండటం వల్ల మెడనొప్పి ఎక్కువైనట్టుగాను, అందుకని ఆయన డాక్టర్ దగ్గరికి వెళ్ళినట్టుగాను నాతో చెప్పి ఉండటాన్ని తమాషాగా తీసుకోవడానికి వీల్లేదు. దాన్ని సిక్ జోక్ అన్న రకంగానే జాబితాలో చేర్చాను. ట్రయల్ కోసం హెలికాప్టర్ ఇంకా రాలేదని గవర్నర్ గారి ఏడీసీకి చెప్పాలని భావించి నా మొబైల్ ఫోన్ను తీసిన అదే క్షణంలో గవర్నర్ గారి ఏడీసీనే లైన్లోకి వచ్చారు. ఐఫోన్లో ఇలాంటి సౌకర్యాలన్నీ కూడా ఉన్నాయా ఏంటి అని అనుకుంటూ, హలో సార్ అన్నాను. ఆయన మొదలు పెడుతూనే, ఒక బ్యాడ్ న్యూస్ సార్, హెలికాప్టర్ రిపేర్, కాబట్టి మీ ఉత్సవం దాదాపు రద్దు కావచ్చు, ఇంకాసేపట్లో కన్ఫర్మ్ చేస్తాను అన్నారు. ఆ సమయంలో ఉత్సవం జరగనున్న వేదిక ప్రాంతంలో నేను నిలబడున్నాను. నా చుట్టూ 100 మందికి పైగా ఉత్సవ ఏర్పాట్లను చేస్తున్నారు. నేనెప్పుడూ నా ముఖాన్ని నిర్ఘాంతపోతున్నట్టుగా పెట్టుకోవడం అలవాటు. దాంతో నిజంగానే నేను నిర్ఘాంతపోయానని ఎవరూ కనిపెట్టలేకపోయారు. స్టేజీ ఇన్ఛార్జి ఆ సమయంలో నా దగ్గరకు వచ్చి, వేదిక అలంకరణ కోసం పువ్వులు కొనడానికి బెంగళూరు వెళ్ళిన వాళ్ళు బడ్జెట్లో 20,000 రూపాయలు ఎక్కువ అవుతోందని ఏం చేద్దామని అడుగుతున్నారు అన్నాడు. పర్వాలేదు, తీసుకురమ్మని చెప్పండి అన్నాను. ఉత్సవానికి గవర్నర్ రావటం లేదని దాదాపు స్పష్టమైపోయింది. ఇప్పుడు ఉత్సవం ఏర్పాట్లను కొనసాగించాలా వద్దా అన్నదే నా ముందున్న ప్రశ్న. నిర్వహణ బాధ్యతలలో ఉన్నవాళ్లు ఎదుర్కొనే పెద్ద సవాలే ఇక్కట్లైన సమయంలో నిర్ణయం తీసుకునే బాధ్యతను స్వీకరించటమే. ఆ నైపుణ్యం ఎన్నో సమయాలలో అనుభవాల వల్లనూ, కొన్ని సమయాలలో ఆంతరంగిక స్పందనల వల్లనూ బయటపడతాయి. రాత్రి పగలు 100 మంది చేస్తున్న ఈ ఉత్సవ ఏర్పాట్లను ఇప్పుడు ఆపేస్తే మళ్ళీ ప్రారంభించడానికి వీలు కాదు. అందరూ వాళ్ళ వాళ్ళ ఊళ్ళకు వెళ్ళిపోతారు. ఒకవేళ చివరి నిమిషంలో గవర్నర్ రాక మళ్ళీ ఖాయమైతే ఈ ఏర్పాట్లను పూర్తి చేయడానికి వీలు కానే కాదు. అందుకనే ఎవరితోనూ విషయాన్ని చెప్పకుండా ఉత్సవ ఏర్పాట్లను కొనసాగించాను. ఆ రాత్రి ఇంటికి రాగానే నా కొడుకు నా దగ్గరికి వచ్చి, నా ప్రాజెక్టుకు సాయం చేస్తారా డాడీ? వీలు కాదు. అమ్మయ్యా, ఇవాళకైనా తప్పులు లేకుండా నేను ప్రాజెక్టును సరిగ్గా చెయ్యొచ్చు అంటూ ఆనందంగా వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. మన కాలేజీకి గవర్నర్ వస్తున్నారు కదా, అందుకని డాడీ టెన్షన్గా ఉన్నారా అంది నా భార్య. టెన్షన్ గవర్నర్ వస్తున్నందువల్ల కాదు, రావటం లేదన్న కారణంగా అన్న విషయాన్ని నా భార్యకైనా చెప్పాలనిపించింది. మరునాడు శుక్రవారం ఉదయం ఎన్నోసార్లు ప్రయత్నించిన తర్వాత గవర్నర్ గారి ఏడీసీ లైన్లోకి వచ్చారు. సార్, మీ సమాధానం కోసం ఎదురు చూస్తున్నాను అన్నాను. తమిళనాడు ప్రభుత్వం నుండి వేరే హెలికాప్టర్ అడిగినట్టుగాను, దొరికితే ఆ సాయంత్రం ఉత్సవానికి కన్ఫర్మ్ చేస్తానన్నట్టుగా చెప్పారు. అరే, పథకానికి ఇంకా ప్రాణం ఉంది. ప్రాణం ఉన్నంత వరకు నమ్మకం ఉంటుంది. సాయంత్రం మళ్ళీ ఆయనకి ఫోన్ చేశాను. తమిళనాడు ప్రభుత్వానికి తక్కువ సమయంలో మార్పు ఏర్పాట్లు చేయడానికి వీలు కాలేదని, అయినప్పటికీ తామందరూ తయారుగా ఉన్నామని, హెలికాప్టర్ దొరికితే వచ్చేస్తామని తెలిపారు. అంటే గవర్నర్ రావటానికి పోవటానికి మధ్యన హెలికాప్టరే ఉంది కాబట్టి ఆయనతో, అయితే నేను హెలికాప్టర్ను ఏర్పాటు చేసిస్తే చాలా అన్నాను. చెప్పాను కదా, నేను ఒక అధిక ప్రసంగీకుడినని. అటువైపు నిశ్శబ్దం ఆవరించింది. కొంతసేపు మౌనం తర్వాత, మీరే మీ సొంత బాధ్యతలో హెలికాప్టర్ ఏర్పాట్లు చేస్తామని అంటున్నారు అన్నారు. అవును, అలా చేస్తే నేను మా ఉత్సవాన్ని జరుపుకోవచ్చు కదా అన్నాను. ఖచ్చితంగా, అయితే హెలికాప్టర్ ఖర్చంతా ప్రభుత్వం భరించదు అన్నారు. అది తెలుసు,
అన్నాను. అయితే సరే, రేపు మధ్యాహ్నం ఇక్కడి నుండి మేము బయలుదేరడానికి సిద్ధం. కాబట్టి రేపు ఉదయం 9 గంటల లోపు హెలికాప్టర్ను తయారుగా ఉండేలా చూడండి అని చెప్పి తన మాటల్ని ముగించారు. అప్పుడు శుక్రవారం సాయంత్రం సరిగ్గా 6:30 ఆ విధంగా నేను ఆ రాత్రిలోపు అద్దెకు ఒక హెలికాప్టర్ను వెతికి తీసుకురావాల్సిన నిర్బంధంలోకి నెట్టబడ్డాను. చివరి నిమిషంలో దేన్నైనా వెతికి తీసుకురావాల్సిన నిర్బంధం ఇంతకుముందు కూడా నాకు చాలాసార్లు ఏర్పడింది. పట్టుచీర బాగా లేదని పెళ్లికి ముందు రోజు పారిపోయిన స్నేహితుడి చెల్లెలు, టోక్యోలో దట్టంగా కురుస్తున్న మంచులో అర్ధరాత్రి పూట ఒక బాటిల్ మంచినీళ్ళు కొనడానికి అవసరమైన కొన్ని నాణ్యాల కోసం ఏదో ఒక అర్ధరాత్రి సమయంలో, దాన్ని తెల్లవారుజామని కూడా కొందరంటారు, స్నేహితుడి ఇంటి గృహప్రవేశం కోసం వెతికి వేచారిన పంచితం, ఆవు మూత్రం అంటూ ఇలా రాత్రుల్లో వెతికి సాధించిన ఒక పొడవైన జాబితా నా దగ్గర ఉన్నప్పటికీ హెలికాప్టరు కాస్త ఎక్కువే. తన ప్రయత్నంలో ఏమాత్రం మనసు చలించని విక్రమాదిత్యుడు, నేనే తన యువదళపతులను గోదాలోకి దింపి ఆధునిక వృత్తి నైపుణ్యాల యొక్క సమస్త అవకాశాలు ఉపయోగించాక లభించిన సమాచారాలు ఇవి. హెలికాప్టర్ అద్దెకిచ్చే సంస్థలు నిజానికి చాలా ఉన్నాయి. అవి దాదాపు ఢిల్లీలోనూ బెంగళూరులోనూ ఉన్నాయి. ఎక్కడి నుండి అద్దెకి తీసుకున్నా బయలుదేరిన చోటు నుండి మళ్ళీ తిరిగి వెళ్ళి చేరేంత వరకు అయ్యే దూరానికి అద్దె చెల్లించాలి. గవర్నర్ ప్రయాణించే అలాంటి రక్షణ సౌకర్యాలు కలిగిన హెలికాప్టర్ చాలా తక్కువగానే ఉన్నాయి. అన్నిటికన్నా ముఖ్యంగా ఇవన్నీ వివరించడానికి ఏ కార్యాలయంలోనూ ఎవరూ లేరు. దాదాపు అన్ని కార్యాలయాల్లోని టెలిఫోన్లు రింగ్ అవుతూనే ఉన్నాయి. దాదాపు రాత్రి కావడంతో అన్ని కార్యాలయాలు మూసివేయబడ్డాయి. ఏదో ఒక ఫోన్ కాల్ ట్రాన్స్ఫర్లో దొరికిన ఒక ఆసామి ఈ వివరాలని చెప్పాడు. మొత్తానికి మన దేశంలో కూడా ఒక హెలికాప్టర్ను అద్దెకి తీసుకునే కొన్ని అవకాశాలు ఉన్నాయి. అయితే టూ లేట్. మరునాడు శనివారం కావడంతో మనకు అవసరమైన ఏ కార్యాలయమూ తెరవలేదు. గవర్నర్ బయలుదేరవలసిన సమయం గడిచిపోయింది. ఇకపైన ఆయన బయలుదేరి వచ్చే అవకాశాలు దాదాపు లేవని అర్థమైంది. రెండు వైపులా అన్ని బంధాలు తెగిపోయిన స్థితిలో ఆ సాయంత్రం నేను చెప్పకనే మిగిలిన వాళ్ళందరూ ఒక నిర్ణయానికి వచ్చేశారు. గవర్నర్ రావడం లేదు. మరునాడు ఉదయం జరగనున్న స్నాతకోత్సవాన్ని వాయిదా వేయడానికి వీల్లేదు. పట్టాలు తీసుకోనున్న యువ ఇంజనీర్లు తమ తల్లిదండ్రులతో కలిసి రావడం మొదలుపెట్టేశారు. ఎవరితోనూ ఏమీ చెప్పకుండా రాత్రి ఇంటికొచ్చి చేరాను. 3 రోజులుగా నిద్ర లేకపోవడంతో కళ్ళు నిప్పుల్లా మండుతున్నాయి. దాదాపు నిద్రలోకి జారుకున్నాను. నా మొబైల్ మోగింది. కలెక్టర్ గారు చేశారు. తీయగానే, మిస్టర్ కరుణ, గెట్ రెడీ, హిజ్ ఎక్సలెన్సీ ఈజ్ కమింగ్ బై రోడ్ టుమారో మార్నింగ్ అన్నారు. మర్నాడు ఉదయం సరిగ్గా 10 గంటల సమయంలో మంగళ వాయిద్యాలు మ్రోగుతూ ఉంటే తమిళనాడు గవర్నరు, మేడం గవర్నర్తో కలిసి మా కాలేజీ ప్రాంగణంలోకి ప్రవేశించారు. కాలేజీ అతిథి గృహంలో జిల్లా పోలీస్ శాఖ ఇచ్చిన గార్డ్ ఆఫ్ ఆనర్ను స్వీకరించి తర్వాత కలెక్టరు మొదలైన జిల్లా అధికారుల ఆహ్వానాన్ని అందుకున్నారు. తర్వాత నేను ఎక్కడున్నానని తన కళ్ళతో వెతికి దగ్గరికి పిలిచి, సి ఐ హ్యావ్ కమ్ అన్నారు. విశ్రాంతి అవసరం లేదు, ఒక కాఫీ తాగి నేరుగా వేదిక దగ్గరికి వెళ్ళిపోదాం అని గవర్నర్ చెప్పేశారు. ఆ కాస్త విరామం సమయంలో గవర్నర్ గారి ఏడీసీ మెల్లగా నా దగ్గరికి వచ్చి ఎంతగానో చెప్పి చూసాం క్యాన్సిల్ చేసేద్దామని, కానీ గవర్నర్ వినిపించుకోలేదు. నేను వెళ్లే తీరాలి, ఐ హ్యావ్ గివెన్ మై వర్డ్ టు దట్ యంగ్ మ్యాన్ అని చెప్పేశారు అన్నారు. తలపైకెత్తి గవర్నర్ కేసు చూశాను. అప్పటికే ఎత్తైన ఆ పెద్ద మనిషి నా కళ్లకు కర్ణన్ సినిమాలో శివాజీ గణేష్ని ప్రత్యక్షమయ్యే ఎన్టీఆర్ లాగా మహావిష్ణు రూపంలో భూమి ఆకాశాలను తాకే విశ్వరూపంతో నిలబడ్డారు. ఉత్సవం ఎంతో గొప్పగా ముగిసింది. మళ్లీ అతిథి గృహానికి తిరిగొచ్చాం. ఉత్సవంలో గవర్నర్ను ఆహ్వానిస్తూ నేను బాగానే మాట్లాడాను. నిజానికి ఆయన గురించి మాట్లాడడానికి చాలా విషయాలున్నాయి. ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రానికి ఆర్థిక మంత్రిగా 16 సార్లు బడ్జెట్ను ప్రవేశపెట్టారు. మొట్టమొదటిసారిగా ఉపాధ్యాయులకు పెన్షన్ పథకాన్ని తీసుకొచ్చిన గొప్పతనం ఆయనకుంది. ఆర్థిక వ్యవహారాల్లో చాలా కఠినంగా ఉండే ఆయన మీద ఇప్పటిదాకా ఒక చిన్న నేరారోపణ కూడా ఎవరూ చెయ్యలేని విధంగా నడుచుకున్న నిజాయితీ అయిన వ్యక్తి. అన్ని గొప్పతనాలతో పాటుగా తాను ఇచ్చిన మాటను నిలుపుకునే అద్భుతమైన మనిషి అన్నది నా అనుభవం నుండి నేను ఆ రోజు తెలుసుకున్నాను. మధ్యాహ్న భోజన సమయంలో సైలెంట్ మోడ్లో ఉన్న నా ఫోన్ మోగుతూనే ఉంది. గవర్నర్తో ఉండడం వల్ల ఎవరు చేస్తున్నారో చూడ్డానికి వీలు కాలేదు. ఫోన్ మోగటం ఆగలేదు. బయటకొచ్చి ఎవరా అని చూశాను. ఢిల్లీ నుండి హెలికాప్టర్ కంపెనీ నుండి ఒక ఇంపైన అమ్మాయి కంఠం. వాళ్ళ హెలికాప్టర్ ఒకటి ప్రస్తుతం అనుకోకుండా చెన్నైకి వచ్చినట్టుగాను, మీరు కోరితే మీ అతిథిని మేము మీ ఊరికి తీసుకురావడానికి తయారుగా ఉన్నామని చెప్పింది. అంతలోపే గవర్నరు భోజనం పూర్తి చేశారు. గవర్నరు, మేడం గవర్నరు ఆ సాయంత్రం చెన్నైకి తిరిగి వెళ్ళిపోయాక మనసులో ఒక ప్రశాంతత అలముకుంది. గత కొన్ని రోజులుగా నాతో పాటు రాత్రి పగలు కష్టపడ్డ నా టీంలోని సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలిపి వాళ్ళని ఇండ్లకు పంపించి రాత్రి ఇంటికి బయలుదేరాను. శారీరకంగా చాలా నీరసంగా ఉన్నప్పటికీ కూడా మానసికంగా ఉత్సాహంగానే ఉన్నాను. మొబైల్ ఫోన్ను ఛార్జింగ్లో పెట్టడానికి ముందు దానిలోకి చూశాను.
7 కొత్త మెసేజ్లున్నాయి. తెరిచి చూస్తే 7 ఒక్కరి నుండే. బాస్, చాపర్ ఇస్ రెడీ నౌ. వెయిటింగ్ ఫర్ ది ఆర్డర్స్ టు ఫ్లై హిజ్ ఎక్సలెన్సీ కెప్టెన్ వినీత్ వర్మ. ఆయనేనండి గవర్నర్ హెలికాప్టర్ యొక్క పైలట్. సూచన: ఆ హెలిప్యాడ్ ఇంకా మా కాలేజీ మైదానంలోనే ఉంది. శ్రోతలలో ఎవరైనా మా ఊరికి హెలికాప్టర్లో వస్తే దాన్ని ఉపయోగించుకోవచ్చు. మీరింతవరకు గవర్నర్ గారి హెలికాప్టర్ అనువాద కథ విన్నారు. తమిళ మూలం ఎస్కేపి కరుణ, తెలుగు అనువాదం జిల్లేళ్ల బాలాజీ, వినిపించినది పప్పు భోగారావు. ఈ కథ కెఏ మునిసురేష్ పిళ్ళై నిర్వహిస్తున్న కథావసుధ అనువాద కథల వెబ్సైట్ నుండి సేకరించడమైనది. ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి